హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడుగుదాము గేదెల ధరలు ఎట్లున్నాయో. ప్రజెంట్ అయితే అన్ని కూడా 2 ఈత 3 ఈత ఉన్నాయి. మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న లోడ్లోని గేదెలు ఒకసారి అడుగుదాము. బ్రదర్, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి? నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం ఉన్న మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు వచ్చినాయి అన్న. ఇప్పుడు లోడ్ అయితే 10 గేదెలు వచ్చినాయి మనకి. అంటే ఎండాకాలం కాబట్టి 10 గేదెలు బిలో 10 గేదెలు ఉన్నాయి. అదే వర్షాకాలం అనుకోండి, 15-20 గేదెలు ఎప్పుడు మన దగ్గర వీక్లీ ఒక 20 గేదెలు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 10 గేదెలు మంచి హెవీ సైజ్ పడ్లు వచ్చినాయి అన్న. ఒకసారి చూడండి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అన్నదాన్ని. టాప్ క్వాలిటీలు వచ్చినాయి, మంచి హెవీ సైజులు. రోజు మీద 15-16 లీటర్లు ఇచ్చి గేదెలు వచ్చినాయి అన్న. కింద అట్టర్లు కానీ మొలుగులు కానీ బుర్ర క్వాలిటీ విధానం కానీ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మన దగ్గర ఎక్కువ కూడా 2 ఈత 3 ఈత పడ్లే ఎక్కువ ఉంటాయి అన్న. ఇది ఎన్నో అయితే ఉంటుంది? ఈ సెకండ్ అన్న, మొత్తం ఈ లోడ్ అంతా సెకండ్ ఉంది. ఒకటి థర్డ్ లాక్టేషన్ ఉంది. సో ఈతలు తక్కువ గేదెలే తీసుకోవాలి ఎవరైనా. డైరీకి ఎంతసేపు ఉన్నా 2-3 ఈతలు వండించుకుంటేనే కదా డైరీ సక్సెస్ గా సాధించారు. ముద్ర గేదెని కొనుక్కొని పట్టుకెళ్లి ఆ ఈతలో ఇన్కమ్ ఏం కనిపించదు. అది డైరీకి 3 ఈత 4 ఈత సుఖం ఉంటది. అందుకని మనం ఏం చెప్తామంటే సాధ్యమైనంత మట్టికి సెకండ్ లాక్టేషన్ తీసుకోమంటాం. ఒకవేళ కుదరన్న విషయం పక్షాన్ని 3 ఈత గేదెని తీసుకోమని సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. మనం ఎంతసేపు కూడా అన్న ఆ క్వాలిటీ ఉన్న బ్రీడ్ తీసుకున్నారనుకోండి, మనం రీసేల్ లో పెట్టినా మినిమం 3 నెలలు ప్రెగ్నెంట్ ఉంటే ₹1,00,000 వస్తుంది అన్న. ఇది తల్లి పిల్ల కలిపి ₹1,00,000 వస్తాయి. ఎంతసేపు కూడా మనం ఇప్పుడు క్వాలిటీ లేదు గేదె తీసుకుంటే మాత్రం నువ్వు మళ్ళీ రీసేల్ వాల్యూ అని కూడా ఉండదు కదన్న. ఇప్పుడు క్వాలిటీ ఉంటేనే ఎవరైనా డబ్బుల కోసం ఎవరో లెక్క చేయట్లేదు కదా. ఇంతకు ముందు ₹1,00,000 1,00,000 దాటి కొనాలంటే ఎవరో వచ్చుకునేవారు. ఇవాళ అదేం లేదు, 1,50,000 1,60,000 ఈజీగా కొనేస్తున్నారు. అంత రేటుకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే క్వాలిటీ దాన్ని ఎంచుకోవాలి. కింద అట్టలో ఎలా ఉంది, బుర్ర క్వాలిటీ ఎలా ఉంది, గేదె మలుగు ఎలా ఉంది, ఆ విధానాలన్నీ చూసుకొని మనం ఎంచుకుంటే రీసేల్ వాల్యూలో కూడా మనం ఇవాళ ఎలా ఎత్తుక్కున్నామో రీసేల్ లో కూడా అదే విధంగా ఉంటది. అంత ధర కొనుక్కుని కూడా ఎవరైనా తప్పు ఉన్నదాన్ని కొనుక్కోరు కదా. మంచి నెంబర్ 1 క్వాలిటీ ఎంచుకుంటారు. కాబట్టి మీరు పట్టుకెళ్ళేటప్పుడు కూడా క్వాలిటీనే పట్టుకెళ్ళండి. మీరు 2 ఈతల పాటు మీ డైరీలో పాలు తాగిన తర్వాత 3వ ఈత మీరు సేల్ లో పెడదాం అనుకున్నా, మీరు ఇవాళ ఎలా కొన్నారు రేపు అదే విధంగా అమ్ముద్ది గేది. తప్పు ఉంటే మాత్రం ఎవరు కొనరన్నా. అంత ధరలు పెట్టి చెడ్డ గేదెని ఎవరు తీసుకోరు కదా. అందరూ మంచి గేదెని ఎంచుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎంచుకునే విధానం కూడా, అందుకే మేము ఏం చెప్తామంటే ఎంచుకునే విధానం తెలుసున్న వాళ్ళని రమ్మనంటే. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పక్కన ఎవరన్నా అనుభవమైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి సెలెక్ట్ చేసుకోమని చెప్తాం మనం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాక్సిమం అనుభవం ఉన్నట్టు వస్తున్నారా, అట్లా అనుభవం లేని వాళ్ళు కూడా వస్తుంటారు? అనుభవం ఉన్న వాళ్ళు వస్తున్నారన్నా, అనుభవం లేని వాళ్ళు వస్తారు. అన్ని రకాల మందిలో వస్తారు. అనుభవం ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పమన్నా, అనుభవం లేని వాళ్ళకి ఏం చెప్తాం అంటే, అన్న ఈ విధంగా తీసుకొని మీరు కొంచెం ఎదరికి వెళ్తారని చెప్తాము. ఒకవేళ మన మాట ఆలకించారనుకోండి తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు నచ్చిందని సెలెక్ట్ చేసుకోమంటాం. మనం ఎంత దాకా చెప్పేదాకా తప్ప మనం దగ్గర నుంచి ఆచరం కదా. ఇప్పుడు గేదెలు ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే ఏ విషయాల్లో ఫెయిల్యూర్ అవుతాయి, ఎటువంటి విషయాల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలి గేదెలు కొనేటప్పుడు? గేదెలు కొనేటప్పుడు అన్న, గేదెల్ని ఇప్పుడు ఈ గేదె ఉంది, ఇది ఉంది, హెల్దీగా ఉంది, కింద అట్టర్లు అయినా అన్ని బాగున్నాయి. ఒక్కొక్క గేదెకి ఈనిన తర్వాత ఏం చేద్దంటే జ్వరం వస్తుంది అన్న. ఈనిన తర్వాత వస్తుంది జ్వరం. దాన్ని ఏం చేయాలి, వెంటనే మనం దాన్ని మొదలు పెట్టుకోకుండా వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి గేదె తిండి ఎందుకు తింటలేదు, పాలు ఎందుకు తక్కువ ఇస్తుంది అని చూపించామనుకోండి. మెయిన్ తిండి తింటుంటే పాలు ఆటోమేటిక్ గా పుడతాయి. దానికి జ్వరం వచ్చినప్పుడు ఏం చేద్దంటే తిండి తిందో. రైతు ఏం డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే అలా వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు తప్ప వర్కర్ మీద ఎట్టేసిపోతారు. అదే మనం దగ్గర చూసుకున్నాం అనుకోండి, దాని ప్రాబ్లం ఏంటన్నది తెలుస్తుంది. దాన్ని ముదిరి దానికంటే తక్కువలో ఉన్నప్పుడు మనం ఇంజక్షన్ కరెక్ట్ గా వేయించామనుకోండి, ఒక 4-5 రోజుల్లో రికవర్ అయిపోద్ది, పాలు ఎత్తుకుంటుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే దాన్ని పట్టించుకోరు. అన్న మాకు ఫెయిల్ అయిపోయింది అంటారు. మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం నీరసపడ్డాం, వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెంటనే రికవర్ అయిపోతాం. దాన్ని మొదలు పెట్టుకుని వెళ్ళామనుకోండి ఏం చేస్తాడు, ఒక 20 రోజులు నెలల హాస్పిటల్లో ఉండమంటాడు. ఎప్పుడైనా దేన్నైనా కూడా మొదట్లోనే మనం సరి చేసుకుంటే అలాంటి ఇబ్బంది పడరన్నా. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు గేదె ఈనేటప్పుడు గేదెను కొంచెం కనిపెట్టుకొని ఉండండి. అంటే కొంతమంది ఏంటంటే బాయిలకడ కట్టేస్తారు. అంటే బాయిలకడ మన తెలంగాణలో ఎక్కువ మంది బాయిలకడ ఉంటాయి కొన్ని. సో ఏంటంటే గేదె ఈనేటప్పుడు కొంచెం కనిపెట్టుకొని ఉండండి. లేకపోతే కనిపెట్టుకొని లేని పక్షంలో కొన్ని ఈని మాయదిని రిస్క్ అలా కదన్నా. ఇప్పుడు కనిపెట్టుకొని ఉండటం అన్ని ఎందుకు చెప్తామంటే, ఈయన వెంటనే దూడను నాకుంటే గేదె ఎలాంటి ఇబ్బంది పెట్టదు, కుదురుగా నుంచుంటది, చేపుతుంది. పాలు ఎన్నున్నా నిబ్రంగా నిలబడేస్తుంది. ఈనప్పుడు మనం దగ్గర లేవనుకోండి, దూడ అలా ఈనీసి అలా వెనకపోద్ది. గేదె అక్కడ కట్టేసి ఉంటది కాబట్టి దూడ నాక్కోలేదు. దూడ నాకపోతే ఎలాంటి గేదైనా చేపదు. ఈయన వెంటనే దూడ నాకొని దూడ కోసం అరిసింది అనుకోండి, నిలబడి చేపుద్ది. దాని దగ్గర 1/2 లీటర్ ఉండవండి, 5 లీటర్లు ఉండవండి.
ఒక్కొక్కరు ఏం చేస్తారంటే గేదెని కట్టేసి వెళ్ళిపోతారు, ఈయన దూడ వెనకపోద్ది, గేదె అక్కడ ఉండిపోద్ది, దూడను చూసుకోపోతే అదేం సేపుద్ది, సేప కదా, అదొక ఇబ్బంది. అందుకే ఈ నీటప్పుడు దగ్గర ఉండండి అన్న, మీకు ఎలాంటి ఇబ్బంది పడరా అంటాం. ఒక్కోటి ఏం చేస్తుంది ఒళ్ళు అలసిపోయి దూడ నాకు తీయంటే ఒక 10 నిమిషాలు దాని ముందు అలా కట్టేసి ఆ దూడ మీద తౌడు అవి జల్లి వేసాం అనుకోండి, అలా ఒళ్ళు తిమ్మిదిమడ్డాక ఒళ్ళు నిప్పులతో ఉంటది కాబట్టి నిప్పులు తీరిన తర్వాత ఒక 10 నిమిషాలు నాకుంటది. నాకితే అలాంటి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి సెకండ్ లెగ్ మంచి హెవీ సైజ్ అన్న, క్వాలిటీలు చూడండి, వెనకాల మలుగు క్వాలిటీ కానీ కింద అట్టరు కానీ. సెకండ్ లెక్టేషన్ పడ్లు రూపాయి రింగ్లు. ఇన్ని వచ్చు బ్రదర్ ఇది పాలందా అసలు? ఈ ఏ అయినా మినిమం 15 లీటర్లు అవుతాయి అన్న గేదెలు. 15 లీటర్లు ఖచ్చితంగాని. ఇంకా ఈ క్వాలిటీ ఉన్న గేదెలు పిండకపోతే ఇంకా ఏ పిండవు. అంటే ఎందుకు అంటున్నాం అంటే కింద అట్టర్లు అలా ఆ విధంగా ఉన్నాయి చూడండి, అదిగోండి కింద ఏ విధంగా ఉంది, రొమ్ముకి ఎడ ఎంత ఉందో చూడండి, కింద గదులు ఆ విధంగా ఉండాలి, కింద రొమ్ము పంపకం అలా ఉండాలి, కింద అట్టర్ క్వాలిటీ ఆ విధంగా ఉండాలన్న. గేదెకి ఇంకా 10 రోజులు ఉంది డెలివరీ టైం, ఇంకా 10 రోజులకి ఎంత పొదుగు చేద్దే అదనమాట అండి. ఇదిగోండి ఇది ఇంకా ఒక 5-6 రోజులు ఉంటది. ఈ లూజ్ అంతా చెయ్యాలి. ఇది కూడా 16 లీటర్స్ 16 లీటర్ల కెపాసిటీ అండి. ఇదిగోండి ఇది కూడా ముర్రా. ఇదిగోండి ఈ నీటప్పటికి ఏ అన్న, ఈ పొదుగు ఉంటుంది చూడండి, ఈ నీటప్పటికి ఆ ఏ యోగం కచ్చ కానీ బొడ్డు దాకా ఉండొచ్చు చూడండి, పొదుగు ఎంత ఉందో లైన్ పాలనరం కానీ. ఇదిగోండి పాలనరం చూడండి పొదుగు మీద. అది మన దగ్గర అయితే ఈ లోడ్లో మాత్రం మంచి హెవీ సైజ్ పడ్లు వచ్చినాయి అన్న. ఇదైతే ఇంకా రేపు ఎల్లుంట్లో ఎంత డెలివరీ రెడీ టు డెలివరీ అండి. ఇదైనా 15 లీటర్ల కెపాసిటీ. ఇది థర్డ్ లాక్టేషన్ గేదె మన దగ్గర. ఓకే, అంటే ఇప్పుడు పాడి గేదెల కంటే మీరు మళ్ళీ ఏమైనా అడ్వాన్స్ తీసుకొని పాలు చూపిస్తారా? ఏం లేదు, జస్ట్ ఊకే ఏం లేకున్నా సరే పాలు డైరెక్ట్ చూపిస్తా? అలా కాదన్న, మన దగ్గర కస్టమర్ వచ్చారనుకోండి, బేరం ఆడుకోమంటాం, అడ్వాన్స్ ఒక 1000 రూపాయలు 2000 ఇమ్మంటాం, మొత్తం అమౌంట్ ఏమి ఇమ్మను, 2000 1000 రూపాయలు ఇమ్మని పాలు చూసుకున్న తర్వాత 2 పూటలు పాలు తీసుకుని పట్టుకెళ్ళిన తర్వాత చూసుకున్న తర్వాత పట్టుకెళ్ళేటప్పుడు అమౌంట్ ఇమ్మంటాం మనం లోడ్ ఎక్కించిన తర్వాత. ఓకే, అదే చూడగేది అనుకోండి, వాళ్ళ ఇంటికి ఇక్కడ తెలియదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాక 15 రోజులు గ్యారంటీ ఇస్తామన్న. రొమ్ముకు కానీ గుడ్లమయ్యకి కానీ ఏదో కంప్లైంట్ వచ్చినా 15 రోజుల్లో వేరే గేదెని మార్చవడం జరుగుద్ది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ గేదెలు కొంటే? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న 3 నుంచి 4 తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్నా, 5 నుంచి 6 తీసుకుంటే 5 దాటి తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికైనా ఉండడానికి రూమ్ అవైలబుల్ అయినా ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా మనదే. 2 రోజులు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి మనమే రూమ్ ఫెసిలిటీ ఇస్తాం, ఫుడ్ అకామిడేషన్ కూడా మనదే. బ్రదర్ ఇప్పుడు వచ్చే వాళ్ళకు డైరెక్ట్ నేరుగా రమ్మని చెప్తారు, ఎందుకు బ్రదర్? నేరుగా వస్తేనే రేట్లు కొంచెం తక్కువ రేట్లు, అంటే తక్కువ రేట్లు అంటే ఉన్న రేట్ల కంటే కొంచెం తక్కువలో ఉంటది. ఎవరైనా అలా కాదన్న, బ్రోకర్ వచ్చారనుకోండి, వాడు తీసుకుని కమిషన్ కూడా వీళ్ళ మీద వేసిస్తాం. ఇప్పుడు మా చేతి మేము ఎట్టుకోము కదా, ట్రాన్స్పోర్ట్ అయినా కమిషన్ అయినా బ్రోకర్ కమిషన్ అయినా మా లాభం అయినా ఏదైనా దాని మీద వేసిస్తాం. ఎవడ ₹1 లాభం లేకుండా ఏ వ్యాపారం చేయరు రైతు. అదే గమనించుకోండి మెయిన్. ఎవడైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాము, నేను 2 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నానంటే ఎందుకు ఇస్తాడన్నా? ఆ గేదె మీద వేసి ఇస్తాడు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ 10,000 ఉందనుకోండి, 2 గేదెలు తీసుకుంటే ఒక్కోదానికి చెరుకోదానికి 5,000 పడుతుంది. మేము ఫ్రీ ఇస్తానంటున్నాం, 5 గేదెలు తీసుకుంటే ఫ్రీ ఎందుకు ఇస్తానంటాం అంటే 2,000 అంటే పెద్ద భారం అనిపించదు రైతుకి. అదే ఒక్కొక్క గేదె మీద 5,000 పెరిగింది అనుకోండి, ఎంత అవుద్ది? భారమే కదా. అదనమాట. నేనైనా ఇంకొకడైనా ఎవడదే చేతి పెట్టుకోడు, వ్యాపారం చేసేవాడు ఎవడైనా ఆడు ప్రాఫిట్ చూసుకుని అమ్ముతాడు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి లేదండి అని మీరు నమ్మొద్దు. ఏంటంటే కొన్ని బల్క్ లో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది కాబట్టి మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానంటాం. 2 కన్నా 10,000, 5 తీసుకున్నా 10,000 కాబట్టి ఒక్కోదానికి 2,000 పడుతుంది కాబట్టి రైతుకు కూడా పెద్ద బడ్జెట్ అనిపిస్తుందని మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నా. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కానుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే క్వాలిటీ గేదెలు ఉన్నాయి, అన్ని కూడా మంచి హెవీ సైజ్ పట్లు ఉన్నాయి అన్న. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ ఎండాకాలంలో ఈ లోడ్ రావడం అంటే మహా గొప్ప. అంటే ఈ క్వాలిటీలు లీస్ట్ ఎంత ఉంది బ్రదర్, హైయెస్ట్ ఎంత ఉంది రేట్? ఇప్పుడు లీస్ట్ అంటే అన్న మినిమం 1,20,000, 1,10,000 లీస్ట్. ఇంకా ధర ఇది లీస్ట్ అంటే 1,10,000. దాని మీద అబౌవ్ ఉన్నాయి మన దగ్గర. 1,50,000, 1,60,000 దాకా గేదె క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటదన్న. ఎవరో 80,000, 90,000 ఇచ్చేస్తారా? ఏమని అమ్మద్దు. ఇది ఎండాకాలం, రైతులు కూడా అది గమనించుకోండి. మెయిన్
అది తెలియకుండా వచ్చేస్తున్నారన్న ప్రతి అంటే 80-90 అంటే గ్రేడ్ ముర్రా అయ్యి కూడా లేవన్నా. ఎవరన్నా చూపించమనండి. 90,000 గేమ్ చూపించమని, మినిమం ₹1,00,000 గేమ్ చూపించమనండి ఎవరన్నా. మీ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో కదండి, ఎక్కడైనా ఇప్పుడు గేదె లేదు, స్టాక్ లేదు. ప్రతి ఒక్కరు కూడా పాలు తీసుకుని అమ్మేసి విధానంలో ఉన్నారు తప్ప దాన్ని మళ్ళీ తయారు చేసి రీసేల్ లో పెడదామన్న వాళ్ళు ఎవరు లేరన్న. మేపీ ఓపులు లేవు ఎవరి దగ్గర అని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిమం పూటకు 2 లీటర్లు ఇచ్చినా కటింగ్ పర్పస్ మీద అమ్మేస్తున్నారు. ఇంతకు ముందు అలా ఉండేది కదన్న. అది మొత్తం ఒట్టిపోయినా కూడా దాన్ని ఏదో రకంగా కట్టించి సేల్స్ లో పెట్టుదాం, లేకపోతే మళ్ళీ ట్రై చేసి అంత ఓపిక లేదు. అంత ఓపిక లేదన్న. ఏంటంటే ప్రతిదీ ఖర్చు ఎక్కువైపోయింది. రైతు మేపడానికి కూడా ఖర్చు ఎక్కువైపోయింది అన్న. ఏ గేదైనా డైలీ మెయింటెనెన్స్ చేయాలంటే ₹300 అవుద్ది మినిమం. ఫీడింగ్ ₹150 దాన పెట్టాలి. ఎండుగడ్డి పచ్చగడ్డి కలిపి ₹100 ఖర్చు అవుద్ది. లేబర్ ఛార్జీలు ఒక ₹50 వేసుకున్నా మినిమం ₹300 అవుతుంది. 2 లీటర్లు పాలు ఇస్తే ఆయనకి ఏం కెడుతుంది. అందుకని ఏం చేస్తున్నాడంటే ప్రతి రైతు కూడా 2 లీటర్లు పాలు ఇచ్చేటప్పుడే సేల్స్ లో పెడేస్తున్నాడు. దాని వల్ల రేట్లు ఎలా విపరీతమైన రేట్లు పెరిగిపోయి మేపీ ఓపిక ఎవరి దగ్గర లేదు. మనం మేపుతూ ఉన్నాం అనుకున్న స్టాక్ ఎక్కువ ఉంటే రేట్లు తగ్గుతాయి. స్టాక్ లేకపోవడం వల్ల రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి అన్న. సో చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.